హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ రియల్ ఫ్యాక్ట్స్. మన సృష్టి ఊహించలేనంత పెద్దది. అందులో ఎన్నో అంతుచిక్కని మిస్టరీస్ ఉన్నాయి. అంతుచిక్కని మిస్టరీస్లో ఒక్కటైన ద బ్లూ మిస్టరీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్పై తప్పక ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియోని ఫస్ట్ మీరే చూడవచ్చు. టాపిక్లోకి వస్తే ద బ్లూప్ పేరు వినడానికి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. దీని గురించి తెలుసుకోవడం మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 1997లో పసిఫిక్ మహాసముద్రంలో వాల్కనిక్ యాక్టివిటీస్ గురించి NOAA సంస్థ రీసెర్చ్ చేస్తూ ఉండగా వారికి ఒక వింత శబ్దం వినపడింది. ఈ సౌండ్ ఎంతో గట్టిగా వస్తోంది. ఈ సౌండ్కి యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉండడం వల్ల దీనికి NOAA సంస్థ ద బ్లూప్ అనే టైటిల్ పెట్టింది. ఈ బ్లూప్ సౌండ్ ప్రెషర్ 172 డెసిబల్స్గా నమోదయ్యింది. సాధారణంగా మనిషి ఇయర్స్కి 120 డెసిబల్ సౌండ్ ప్రెషర్ తట్టుకునే కెపాసిటీ మాత్రమే ఉంటుంది. ఈ సౌండ్ అండర్ వాటర్ యాక్టివిటీస్ని ట్రేస్ చేయడానికి ఉపయోగపడే హైడ్రోఫోన్స్ ద్వారా రికార్డ్ అయ్యింది. ఈ సౌండ్ 3000 మైల్స్ దూరం వరకు వినబడింది. ఈ సౌండ్ దాదాపు 1 నిమిషం పాటు వినబడింది. ఈ సౌండ్ వినడానికి ఎంతో భయంకరంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా వినండి. విన్నారు కదా ఎంత భయంకరంగా ఉందో ఈ సౌండ్. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఒక మిస్టరీగా మారింది. ఈ విషయం గురించి ఎన్నో రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం మొదలయ్యాయి. ఎంతోమంది ఈ సౌండ్ సబ్మెరైన్ వల్ల వచ్చింది అని అనుకున్నారు. మరికొందరు వాల్కనో ఎరప్ట్ అవ్వడం వల్ల వచ్చింది అని అనుకున్నారు. కానీ NOAA సంస్థకి చెందిన క్రిస్టోఫర్ ఫాక్స్ ఒక ఇంటర్వ్యూలో ఈ సౌండ్ ఏదైనా ఒక లివింగ్ క్రియేచర్ చేసింటుందని చెప్పాడు. కానీ ద బ్లూప్ సౌండ్కి భూమిపై ఉన్న జంతువులు చేసే సౌండ్కి చాలా తేడా ఉంది. ఆ తర్వాత చాలామంది ఈ సౌండ్ ఒక జెయింట్ స్క్విడ్ ద్వారా వచ్చింది అని చెప్పారు. జెయింట్ స్క్విడ్ అనేది ఒక పెద్ద అక్టోపస్ లాగా ఉంటుంది. ఇంకొందరు ఏకంగా ఇది ఒక జెయింట్ స్క్విడ్ కాదని కుతులోని నమ్మారు. కుతులు అనేది అమెరికాకు చెందిన HP లవ్క్రాఫ్ట్ రాసిన ద కాల్ ఆఫ్ కుతులు అనే స్టోరీలోని ఒక భయంకరమైన సముద్రపు జీవి. ఇలాంటి ఫేక్ రూమర్స్ ఎన్నో కథలుగా పుట్టుకొచ్చాయి. పసిఫిక్ మెరైన్ ఎన్విరాన్మెంటల్ ల్యాబొరేటరీ రీసెర్చర్స్ దీని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి వారు పసిఫిక్ నుండి అంటార్కిటికా వరకు హైడ్రోఫోన్స్ అమర్చారు. రీసెర్చర్స్కి అప్పుడే ఒక విషయం అర్థమైంది. ద బ్లూప్ సౌండ్ ఎన్నో ఐస్ క్వేక్ స్పెక్ట్రోగ్రామ్కి సిమిలర్గా ఉంది. అలాగే 2008లో సౌత్ జార్జియా ఐలాండ్ దగ్గర ఉన్న A53A ఐస్బర్గ్ బ్రేక్ అవుతున్నప్పుడు వచ్చిన సౌండ్ ప్రెషర్ ద బ్లూప్ సౌండ్ ప్రెషర్కి సిమిలర్గా ఉంది. ఈ సౌండ్ కూడా దాదాపు 5000 కిలోమీటర్ల దూరం వినబడింది. ఈ ఐస్బర్గ్స్ మీద రీసెర్చర్స్ దాదాపు 2005 నుండి 2010 వరకు ఎన్నో రీసెర్చ్లు ఎన్నో సర్వేలు చేసి చివరిగా 2012లో రాబర్ట్ జైక్ ఒక సెస్మాలజిస్ట్ ఈ బ్లూప్ సౌండ్ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టాడు. ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు రహస్యం ఐస్బర్గ్ క్రాకింగ్. దాదాపు 10 సంవత్సరాల మిస్టీరియస్గా ఉన్న ద బ్లూప్ చివరిగా 2012లో ఆ మిస్టరీ సాల్వ్ అయ్యింది. ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో సైంటిస్ట్ ఎన్నో అంతుచిక్కని మిస్టరీ సాల్వ్ చేస్తారని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను.